అండి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచారు. కడమ పేర్లు అనవసరం, వెంకటేశ్వర రెడ్డి గారిని పిలిచారు. అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి, నవ్వుతూ ఫోటో దిగమని చెప్పి అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి ఆ ఫోటోని పేపర్లో వేయించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డిక్లేర్ చేశారు. చక్కగా ఉంది, ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఇంత ప్రక్రియ జరిగింది, ఆ విషయాన్ని మీరు అదే సార్ ప్రక్రియ ఎందుకు జరిగింది అనేది పాయింట్ సార్. తప్పది సార్ వినండి సార్, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అందరు అభ్యర్థులు ఇచ్చి నాయకులు ఇచ్చి నవ్వుతూ మాట్లాడి ఫోటో దిగించి ఫోటోలు పేపర్లు వేయించలేదు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇందాక చెప్పాను కదబ్బా, మాకు ఒకే అంతర్గతంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటినన్నిటినీ సెటిల్ చేసి నా అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. గ్రూప్ ఫోటో తీసుకుని కూడా ప్రకటించారు. ఇది మా అంతరంగికమైనటువంటి వ్యవహారం, ఇది సెటిల్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మీరు ఏదో లెగ్గొట్టే ప్రయత్నం చేస్తాను నాకు సార్. రాజుపాలెం మైనింగ్ క్వారీ మీ మీద మీ సొంత పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళారంటే కదా సార్, ఎందుకు సార్ అది? సొంత పార్టీ నాయకులు కాదండి, ఆ మైనింగ్ వాళ్ళు నా మీద కోర్టులో వేశారు. కోర్టులో ఏమైందో చెప్పండి, మీరు ఫాలో అయ్యారా? కోర్టులో వేశారు, ఏమైందో తెలుసా మీకు? టిల్ నౌ దే హ్యావ్ నాట్ టేకెన్ ఇన్ ఫైల్. దాని ప్రైమా ఫేసి కేసు లేదన్నారు. ఇంకా దానికన్నా ఏం చెప్పాలి నేను? ఇంకా వేశారు, కోర్టులో వేశారు అని ఊరికినే వేస్తే సరిపోయిందా? కోర్టులో ఎవరైనా వేయచ్చు, వేస్తే టేకెన్ ఆన్ ఫైల్ తీసుకుంటే కదా. ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయని, ప్రైమా ఫేసి కేసు ఉందని తీసుకుంటే కదా కేసు. అది మీ మీద కూడా నేను వేయచ్చు ప్రైవేట్ కేసు, తీసుకుంటారా? సో కొద్దిగా మీరు కాస్త తెలుసుకుని అడగండి అబ్బా. ప్రశ్నలు తెలుసుకోకుండా ఊరిని ఆరోపణలు. రాంబాబు గారు చంద్రబాబు లాగాను పవన్ కళ్యాణ్ లాగాను ఆరోపణలు చేస్తే ఎలాగ చెప్పు? ఈ ప్రశ్నలన్నీ జనంలో ఉన్నాయే, జనంలోంచి మీరు వింటున్నాయే. కాకపోతే ఈ షో ఎలక్షన్ ముందు జరుగుతుంది కాబట్టి, ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి, పోటీ చేస్తున్న సమయంలో రావూరి చంద్ర మీరు ఎదుర్కొంటున్న ప్రశ్నలు కానీ, మీరు ఎదుర్కొంటున్న ఆరోపణలు కానీ, వాటి మీద మీరు ఇచ్చే క్లారిటీని జనం దగ్గర తీసుకుపోవటమే మా ప్రయత్నం. అంతేగాని అంబటి రాంబాబు మీద బురద జల్లాలనో, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరోపించాలనో, ఆరోపించే రైట్ మాకుందనో అసలు కానే కాదు. మీరు ఇందాకే చెప్పారు, జగన్ దగ్గర పంచాయతీ అయ్యింది, నవ్వుతూ ఫోటో దిగమన్నారు జగను. వాళ్ళు నవ్వుతూ దిగారు మీ పక్కన వాళ్ళు. మిమ్మల్ని సత్తెనపల్లి వదిలిపెట్టి చిలకలూరుపేట వెళ్ళమన్నారా లేదా? ఈ కారణంతో నేను ఒక మాట చెబుతున్నా, ఇవి మా అభిప్రాయాలు కాదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు. శభాష్, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నా అభిప్రాయం కాదండి, చెట్టుకని ఎవడు అనుకుంటున్నాడు, వీడి అభిప్రాయమే చెబుతాడు. అట్లా చెప్పకండి అయ్యా. ప్రజల అభిప్రాయం, ప్రజలకు బ్రహ్మ పదార్థం. ఏమండి మీ గురించి అలా అనుకుంటున్నారండి అంటే ఎవరన్నాడా? ఇందాక ఎవరు అనుకుంటున్నారు, పేరు చెప్ప నాకు తెలియదు సార్. ఇందాక రోడ్డు మీద అనుకుంటున్నారు. చెట్టు కింద వాడు అనుకునేది ఒట్టిది, వీడు అనేవాడు చెట్టు కింద వాడి మీద చెబుతున్నాడు. అది విషయం. ఇంకోటి అడుగుతాను, పంచాయతీ అంటున్నావు. పంచాయతీ కాదు, నేను స్థానికుడిని కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమంటే వెళ్ళాను, 2 సార్లు పోటీ చేశాను. మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, చాలా సూటిగా చెప్తున్నా. ఆ తరువాత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అక్కడ యాస్పిరెంట్స్ ఉన్నారు, ఆ యాస్పిరెంట్స్ నాకు కూడా కావాలని అన్నారు. రాంబాబు గారు ఒకసారి ఇచ్చారు కదా, మాకు కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, రాంబాబు నన్ను గెలిపించాలి, మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పాడు. చెప్పి ఫోటో దిగి పంపించాడు. ఇది పంచాయతీనా? దిస్ ఇస్ ద ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాసెస్. ఆ ప్రాసెస్ ముందు ఎప్పుడు చేశారు? నన్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు ఈ ప్రాసెస్ చేసి అభ్యర్థిగా ప్రకటించారు 175 మంది. దిస్ ఈజ్ ది ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అంతకు ముందు చిన్న చిన్న విభేదాలు, ఇష్టాలు అయిష్టాలు ఉన్నా శిరస వహించి ముందుకు వెళతారు, చూపిస్తారు. చూడండి, జగన్ మీద ప్రేమతోటి, అంబటి రామ మీద అయిష్టత ఉన్నా కూడా తల వంచుకొని పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఉంటుందబ్బా, తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నాం? మీరు సీనియర్, 89లోనే ఎమ్మెల్యే అయ్యారు, 89లోనే అప్పుడే మంత్రి అయ్యారు, మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా సీనియర్ అయ్యారు. కానీ ఎందుకు మీరు నాయకుల్ని సొంతం చేసుకోలేకపోయారు? ట్రీట్మెంట్ వాళ్ళకి దురుసుగా ఇస్తారు అనే ఆరోపణ ఉంది. అది మీ లోపం అని మీరు గుర్తించారా? నువ్వు ప్రశ్న అడిగితే చెప్తా, ఉపన్యాసం చెబితే నేను చెప్పలేను. నేనేమంటున్నాను, అందరికీ నచ్చుతానా నేను? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అంబటి రాంబాబుకు ఓటేసే వాళ్ళు ఉంటారు. నా మీద ఇష్టం లేకపోయినా వేస్తారు. ఎందుకంటే రాంబాబుది ఏముంది లేబ్బా, ఏదో నోటితో కాసేపు మాట్లాడతాడు, ఇప్పుడు నా అపకారం చేయలేదు కదా, రాంబాబు గారికి వేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం అనుకుంటారు. ఫైనల్గా ఇవాళ గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో
స్క్రీన్ మీద ఉంది ఇద్దరు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేదే ఓటింగ్ ప్యాటర్న్. అంబటి రాంబాబా, కన్నా లక్ష్మీనారాయణ, లేకపోతే మరొకళ్ళ దట్ ఇస్ ద సెకండరీ. ఆ క్రమంలోనే ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో. నాకున్న చిన్న అనుభవంలో నా మీద వ్యతిరేకత ఉన్నా, నా మీద కోపం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నన్ను గెలిపించడానికి కూడా ఒక అసంతృప్తివాదులందరూ సర్దుకున్నారు. నేను గెలవబోతున్నాను. ఎన్నికల తరువాత మళ్ళా ఇదే నేను చెప్తాను రావూరి చంద్రాకి. అన్నావు కదా ఇందాక, మొదటిగా ఓడిపోయేది నువ్వేనని అనుకుంటున్నారు ప్రజలని. ఎలా అనుకుంటారో నేను చూపిస్తాను. ఓకే సార్, మీరు కురుక్షేత్రంలో అర్జునుడు జగన్ అంటూ అభివర్ణించారు. మీ పాత్ర ఏంటి? ఆ కురుక్షేత్రంలో అంబటి రాంబాబు గారి పాత్ర ఏంటో చెప్పాలి. అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో ఒక రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక సార్లు డెడ్లైన్లు పెడుతూ వచ్చారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం అంతకుముందు మంత్రి అనిల్ కొన్ని డెడ్లైన్లలో పెట్టారు. ఇప్పుడు అసలు డెడ్లైన్లు లేవు. అందుబాటులో పోలవరం ప్రాజెక్టు తీసుకురా ఎవరి వైఫల్యం వల్ల రాజధాని అందుబాటులోకి రాలేదు, పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో లేకపోయింది? మీరు ఈ పెద్ద ప్రశ్నని ముక్కలుగా చేస్తే నేను ఈజీగా చెప్తా సౌలభ్యం కోసం. చెప్పండి సార్. మొదటి ప్రశ్న మీరు ఏమన్నారు? అర్జునుడు ఏదో అన్నారు. ఎస్, కురుక్షేత్రంలో జగన్ అర్జునుడు, రాంబాబు గారు ఏంటి? అది కురుక్షేత్రం ఆయన వర్ణించింది. నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్వ సైన్యానికి అధ్యక్షుడిని నేను అనుకుంటాను. అంతా నేను ఆరోపించుకుంటాను. నేను తీసుకుంటా పద. ఆయన ఇవ్వాల సర్వ సైన్యాధ్యక్షుడిని ముందు దూకేవాడిని ఎవరి మీద. బాహుబలిలో ప్రభాస్ లాగా అంటే బాహుబలిలో ప్రభాస్ లాగా అనుకుంటారు, లేకపోతే ఇంకో సినిమాలో ఇంకోటి అనుకుంటారో నాకు గుర్తులేదు. అది ఒక ప్రశ్న. రెండోది ఏదో పోలవరం ఏదో అన్నారు, చెప్పండి. రాజధాని అందుబాటులోకి రాలేదు 5 ఏళ్ల కాలంలో. రాజధాని అందుబాటు విధంగా పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. దీనికి కొన్ని దానికి వెళ్దాం. రాజధాని మా పాలసీ చెప్పాం కదబ్బా, వెరీ క్లియర్. నేను మరొకసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి 3 ప్రాంతాలు మనవి. ఒకటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర, 3 ప్రాంతాలు. అంతకుముందు 4 ప్రాంతాలు తెలంగాణ. ప్రాంతాల విభేదాల వలన ఉద్యమాలు జరిగాయి. తెలంగాణలోని మొత్తం అంతా కూడా అన్నీ పెట్టడం వలన తెలంగాణ నుంచి మేము విడిపోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేకపోయాము. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ను గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో, తరతరాలుగా జరిగే కాలంలో రాయలసీమ వాళ్ళు రాయలసీమ బాధపడుకోకుండా, ఉత్తరాంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదనుకోకుండా, అలాగే కోస్టలాంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదనుకోకుండా 3 చోట్ల 3ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా చెప్తూనే నిర్ణయం. వాళ్ళకి చూపించారా అని అడుగుతున్నాను. చూపించడానికి న్యాయస్థానాల్లో ఉంది కదబ్బా, న్యాయస్థానంలో స్టేలు ఉన్నాయి. అవన్నీ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తున్నాం, అవి 3 చేసి చూపిస్తాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మెప్పిస్తాం, చూడండి అంటున్నా. ఎస్, పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ ఇది కొద్దిగా చాలా సుదీర్ఘంగా చెప్పాల్సినటువంటి అంశం. పోలవరం అనేది సరే, నేనేదో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేస్తున్నాను, లేదా గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాను దయచేసి ఎవరు అనుకోవద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకున్న అవగాహనలో నేను నేర్చుకున్నటువంటి పోలవరం గురించి అధ్యయనంలో తెలుగుదేశం పార్టీ వారు చేసిన తప్పిదాల వలన ఇవాళ పోలవరం ప్రాజెక్టు వేగం తగ్గింది. దానికి కారణం ఏంటంటే, మొదటిది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం కావాలని తీసుకుంది. అది మొదటి తప్పు. ఎందుకంటే విభజన చట్టంలో రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని టోటల్గా మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చి, చివరికి ఎక్విజిషన్ కూడా, ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం చేసి, ప్రతి పైసా కూడా వారే చేసి పూర్తి చేసి మనకు అప్పగిస్తామని చట్టంలో పెట్టి